వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పథకాలు ప్రవేశపెట్టడం తప్ప రైతులకు ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ ఫైర్. తిరుపతిలో బీసీ సంఘాల నిరసన. సత్తెనపల్లిలోని పారిశ్రామిక వాడలో భారీగా చీరలు పట్టివేత. 4వ రోజు ఆగని అవంతి ఎన్నికల ప్రచారం. తమిళనాడులో భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం. అత్యంత ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం. కేజ్రీవాల్ అరెస్టుపై ఎంపీ చెడ్డా ఫైర్. మీరు కేవలం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగలరు, ఆయన ఆలోచనని కాదు. బీజేపీపై పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఫైర్. సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి. కేసముద్రంలో 2 పోలీసులు సస్పెండ్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓ ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికీ లబ్ధి కలగడం లేదని, అవి సరైన పద్ధతిలో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రైతుల సమస్యల పరిష్కారం చేయడంలో స్పందన కరువైందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, జెడ్పీటీసీ మేకా విజయ సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, బీజేవైఎం కో కన్వీనర్ సుర కిరణ్ తదితర మండల ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కాల వర్షాలు అన్నవి ప్రతిసారి పడతా ఉన్నాయి. రైతాంగం నష్టపోతా ఉంది. ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా, ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండ్. మీరు వచ్చి కూడా 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇమీడియట్గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకు. తిరుపతి నందు బీసీలకు పాలక ప్రతిపక్ష పార్టీలు అతి తక్కువగా సీట్లు కేటాయించి అన్యాయం చేశాయని బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ బొమ్మతో ఉన్న 5,000 చీరల ప్యాక్స్లను సత్తెనపల్లిలోని పారిశ్రామిక వాడలో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ గౌడౌన్ను తనిఖీ చేయగా జగన్ బొమ్మతో ఉన్న 5,000 చీరల బాక్సులను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైసీపీ నాయకులు నిల్వ చేసినట్టు సమాచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రజలను అభ్యర్థించారు. అనంతరం పంచాయతీ పెంట గ్రామాల్లో ఘనంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం అవంతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భీమిలిలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను 3వసారి ముచ్చటగా గెలిపించాలని అవంతి కోరారు. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో భారీగా వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రం రాబోయే 2 రోజుల పాటు వర్షాలు పడతాయని సూచించింది. అంతేకాకుండా రాబోయే 5 రోజుల పాటు రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా స్పందించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎం కేజ్రీవాల్ ను బీజేపీ అక్రమంగా అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రతిపక్షాల గొంతు నొక్కే దుర్మార్గ పన్నాగమని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం పిరికిబంద చర్యగా అభివర్ణించారు. భారత్ అప్రకటిత అత్యవసర పరిస్థితిలో ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా ఖండించారు. మీరు కేవలం కేజ్రీవాల్ ను మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఆయన ఆలోచనను బంధించలేరంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు, ఆలోచన విధానం తామంతా ఆయనతోనే నిలబడతామని ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టు ఘటనను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపై ప్రభావం చూపే అంశంపై చర్యలు తీసుకునే హక్కు కోర్టుకు ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టును పౌర రాజకీయ హక్కుల ఉల్లంఘనగా భావించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. బీహార్ లో ప్రమాదం సంభవించింది. సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరిచా దగ్గర బేజా బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. అధికారులు శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో కొందరు కార్మికులు బ్రిడ్జిపై ఉన్నారని తెలుస్తోంది. కేసముద్రం పోలీస్ స్టేషన్ లో 2 కానిస్టేబుల్స్ సస్పెండ్ అయినట్లు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఇటీవల ఆ 2 కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్నలు ఓ ఇసుక లారీ డ్రైవర్ ను ఘోరంగా నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి కొట్టారు. రోజువారీ మామూళ్ల కోసం ఈ దందా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు వెళ్లడంతో ఆ 2 సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పథకాలు ప్రవేశపెట్టడం తప్ప రైతులకు ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ ఫైర్. తిరుపతిలో బీసీ సంఘాల నిరసన. సత్తెనపల్లిలోని పారిశ్రామిక వాడలో భారీగా చీరలు పట్టివేత. 4వ రోజు ఆగని అవంతి ఎన్నికల ప్రచారం. తమిళనాడులో భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం. అత్యంత ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం. కేజ్రీవాల్ అరెస్టుపై ఎంపీ చడ్డా ఫైర్.
మీరు కేవలం కేజ్రీవాల్ అరెస్ట్ చేయగలరు, ఆయన ఆలోచనని కాదు. బీజేపీపై పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఫైర్. సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి. కేసముద్రంలో 2 పోలీసులు సస్పెండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.